అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యాభై ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించబోతున్నారు. అది మన కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తున్నారు. ఈ ఎంఎస్ఎంఈ పార్కులో డ్రైన్స్, రోడ్లు మనం డెవలప్ చేసుకున్నాం. ఎలక్ట్రికల్ పోల్స్ కూడా తీసుకొస్తా ఉన్నారు. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చి మన ప్రాంతానికి చాలా మంచిగా అభివృద్ధి పరంగా సంబంధించిన పలు హామీలు కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు 24 గంటల్లో కనీసం 20 గంటలు వారు కష్టపడతా ఉన్నారు. మ్యాక్సిమంగా ఇంత కష్టపడుతున్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. ఎందుకంటే ఆయన ఒకటే చెప్తున్నారు, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలనేది వారి ఆలోచన. ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన విధంగా ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కావచ్చు, దీపం 2 పథకం ద్వారా 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా మహిళలకి స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు కావచ్చు, ఇవన్నీ అన్న క్యాంటీన్లు కావచ్చు, అదేవిధంగా డిఎస్సి ద్వారా ఉద్యోగాల భర్తీ కావచ్చు. ఆ డిఎస్సి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ పరిశ్రమల ద్వారా మన పిల్లలకి ఉపాధి కల్పించే లక్ష్యంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. దీంతోపాటు మనకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా విదేశాలు జర్మన్ లాంగ్వేజెస్ మిగిలిన వాటిలో ఇస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు. స్కిల్ ఇంప్రూవ్మెంట్ ద్వారా మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేయాలి యూత్ కోసం అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నాం. అంతిమంగా పేదరిక సమాజాన్ని చూడాలని లక్ష్యంతో ఎక్కడికక్కడ పరిశ్రమలు ప్రోత్సహించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వెళ్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు సిఐఏ సదస్సు జరగబోతోంది విశాఖపట్నం. దానికి ముందుగా ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతం, వెనకబడే ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. అది కూడా ఇక్కడి నుంచే వర్చువల్గా ఒక 50 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించినది చాలా అభినందించదగ్గ విషయం. మేము ముఖ్యమంత్రి గారికి ప్రకాశం జిల్లా తరఫున, ముఖ్యంగా కనిగిరి ప్రాంత ప్రజల తరఫున, ప్రకాశం జిల్లా ప్రజలందరి తరఫున కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తానండి. ఇది ఈ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు రావాలి. దీని అవసరమైతే కనిగిరి ప్రాంతంలో ఎక్కువ భూములు ఉన్నాయి. రిలయన్స్ బయో ఎనర్జీ, బయోగ్యాస్ కావచ్చు, అదేవిధంగా సోలార్ ప్రాజెక్టు కావచ్చు, మనకున్నటువంటి ఈ ప్రాంతాల్లో వచ్చే పరిశ్రమలు కావచ్చు, ఇవన్నీ కూడా TIIT ఇవన్నీ కూడా మనం అభివృద్ధి చేస్తాం. చెప్పిన ప్రకారంగా మనం ఈ ప్రాంత అభివృద్ధి కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటే సెలవు తీసుకోవాలి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు లక్ష్మక్కపల్లి పంచాయతీ పీసీపల్లి మండలంలోని లింగనపల్లి గ్రామంలో రేపు ముఖ్యమంత్రి గారు 11వ తారీఖున 10 గంటల 40 నిమిషాలకి ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించడానికి రావడం జరుగుతూ ఉంది. మరి ఈ వెనకబడ్డ ప్రాంతాన్ని దేశం దృష్టిలోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యంగా కనిగిరిని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడి నుంచే మిగతా 49 పార్క్స్ కూడా వర్చువల్గా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇది ప్రాంత ప్రజలకు ఎన్డీఏ కూటమి ద్వారా జరుగుతున్న మేలుగా భావిస్తూ భవిష్యత్తులో ఇక్కడ మంచి మంచి కంపెనీలు వచ్చి ఏదైతే వలసలు నివారించాలనే ఒక ఉద్దేశంతోనే యువగలంలో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు వారి ఆదేశం ప్రకారం గతంలో రిలయన్స్ బయోగ్యాస్ ఇండస్ట్రీ వచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. రాబో రోజుల్లో ఇంకా ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ ఎక్కువ పెట్టి రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా మరి ఇప్పుడు పామూరు కూడా రైల్వే స్టేషన్ రాబోతుంది. తద్వారా ఇక్కడ వ్యాపార పరంగా దీన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా చేయాలనేది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన తెలియజేస్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.